మీరు దేనికోసం వచ్చారు? ఏ సమస్య మీద వచ్చారని ఇక్కడ? గుడ్ మార్నింగ్ అన్న. నా పేరు శ్రీనివాస్ అన్న. నేను నీలఫర్ హాస్పిటల్లో వర్క్ చేశాను యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్గా. దాంతోపాటు నీలఫర్ హాస్పిటల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఫౌండర్ ప్లస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న. మేము ఈరోజు ఇక్కడ ప్రగతి భవన్కి రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, మేము ల్యాబ్ టెక్నీషియన్ అయి ఉండి 2006లో ఏదైతే అవుట్సోర్సింగ్కి సంబంధించిన విధి విధానాలు స్టార్ట్ అయినాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మా సర్వీసెస్ నీలఫర్ హాస్పిటల్లో ఎటువంటి రిమార్క్స్ లేకుండా మా యొక్క హెచ్ఓడీస్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ తోటి మేము ఈ రోజు వరకు కూడా మేము పేషెంట్స్కి కానీ హాస్పిటల్ కానీ చాలా సర్వీసెస్ ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే 2017 అంటే 2017లో మాకు నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ నంబర్ 67 ఏదైతే రిలీజ్ చేసిందో గత 2017లో నోటిఫికేషన్ నంబర్ 67 అని గత టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్లో మేము దాదాపు ఒక 11,000 మంది పైచీలకు అంటే 11,000 పైచీలకు మంది అప్లై చేశారనమాట. దాంట్లో మేము కూడా ఉన్నాము. మేము 2006 నుంచి 2024 టిల్ డేట్ వరకు కూడా మేము సర్వీసెస్ ఇస్తున్నాము. అయితే ఆ నోటిఫికేషన్లో మేము అందరం అప్లై చేసుకున్నాము. దాంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్హెచ్ఎం వాళ్ళు ఉన్నారు, టీసాక్స్ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎన్టీస్, రకరకాలుగా అన్ని విధాలుగా ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వివిధ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు, పబ్లిక్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు, ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అన్ని రకాలమైన ఉద్యోగస్తులు దాంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసిరు, పాస్ అయినరు. ఇప్పుడు ప్రస్తుతానికి 2017లో ఎగ్జామ్ మేము రాస్తే 2024 వచ్చింది. కానీ ఇంతవరకు కూడా దాని ఫైనల్ సెలెక్షన్ లిస్టు బయటికి రాలేదు, మమ్మల్ని పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఇట్లాగే కాలయాపన జరుగుతుంది. కాబట్టి మేము గత టీఎస్పీ చైర్మన్కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రధానమైన మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇన్ని సంవత్సరాలు అంటే 2006, 2008 అక్కడి నుంచి 2024 వరకు మా సర్వీసెస్ ఇస్తున్నాము. మా సర్వీసెస్ని గుర్తించి సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ ఏదైతే ఉందో అవి మేము యాడ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ 2017 నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఏ నోటిఫికేషన్ రాలేదు. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ 17 నుంచి 24కి మధ్యలో ఎటువంటి నోటిఫికేషన్ కూడా రాలేదు. కాబట్టి నేను నీలఫర్ హాస్పిటల్ నుంచి వచ్చాను. నీలఫర్ హాస్పిటల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు జి శ్రీనివాస్. ఓకే అన్న, ఇప్పుడు ఈ సమస్య మీద ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు స్పందించాలంటున్నారా, లేకపోతే గత గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు గత గవర్నమెంట్ చేసిన తప్పిదాల వల్లే మాకు ఇంత లాంగ్ డిలే అవ్వకుండా వచ్చింది. 2017 నోటిఫికేషన్ వస్తే మేము ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎగ్జామ్ రాయడం తర్వాత దాంట్లో చాలా లోటుపాటు జరిగినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మేము మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ ఏం పెట్టుకున్నామంటే, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయకూడదు. మాకు కూడా ఇప్పుడు ఈ ఎగ్జామ్లో రాసిన వాటిల్లో ఏ ఒక్క ఉద్యోగి కూడా అన్యాయం జరగకూడదు. అంటే దీంట్లో ఏం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్క ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఏదైతే వర్క్ చేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు దాదాపు ఒక 14-15 సంవత్సరాల నుంచి వాళ్ళ సర్వీసెస్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ సర్వీసెస్ని గుర్తించి వాళ్ళకు సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేస్తే, ఒకవేళ బార్డర్ లైన్లో అంటే ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైతే చాలా ర్యాంక్ మార్క్స్ తక్కువ వచ్చి తర్వాత రిజర్వేషన్ లేకుండా ఉండి తర్వాత జనరల్ ర్యాంకింగ్లో దూరం ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు కొంచెం వాళ్ళకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేనేమో ప్రధానంగా ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఈ సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి అంటే ఇప్పుడు ఎన్హెచ్ఎం, టీసాక్స్, ఆర్ఎన్టీసీపీ ఇట్లాంటివి అన్నీ కాకుండా అన్ని కంప్లీట్ ఆల్ ఓవర్గా అన్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇది 20 మార్క్స్ ఏదైతే ఉందో సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేస్తే ఖచ్చితంగా అందరు లబ్ధి ఉంది, అందరికీ కూడా లైఫ్ సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను పుట్టిన హైదరాబాద్ లోకలే నాది అండి. బై బర్త్ హైదరాబాద్ లోకలే. నా ఎడ్యుకేషన్ కూడా నేను ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి చేశానండి. నా ఇంటర్ ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ ఇక్కడ హైదరాబాద్లో అన్నీ హైదరాబాద్లోనే జరిగినాయండి. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన సామాన్యులందరూ ఏమంటారు అంటే, లెటర్ ఇచ్చేసేసి వెళుతున్నాం కానీ ఎలాంటి స్పందన లేదు ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ అని చెప్పేసి
బాధితులు అంటారు అన్న. ఖచ్చితంగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచి ఏమంటారు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారని మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మేము హాస్పిటల్లో చూస్తున్నాం. అంటే ఇప్పుడు మేము ప్రధానంగా టీఎస్పీఎస్సీ అంశం ఏదైతే లేవనెత్తున్నామో అదొకటి పక్కన పెట్టేసి మిగతా అంశాలు ఏదైతే ఉందో మాకు వెంటనే ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే మేము ఇప్పుడు అయితే కాకపోతే మేము గత ప్రభుత్వాన్ని విమర్శిస్తలేము. వాళ్ళు ఏదైతే తప్పిదాలు చేసిరో వాళ్ళు ఏదైతే డిలే చేసిరో అవన్నీ కూడా ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉండకూడదని మా యొక్క ఆకాంక్ష, మా యొక్క ప్రార్థన. కాబట్టి మాదొక ప్రధానమైన రిక్వెస్ట్ ఏంటంటే మాకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ల్యాబ్ టెక్నీషియన్స్ నోటిఫికేషన్లో నోటిఫికేషన్లో ఏదైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫికేషన్ నెంబర్ 67/2017కి అటాచ్ చేసి తర్వాత సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది అందరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అమలు చేసే విధంగా చూడాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ అండి.